వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2018-19 ఆ టైంలో 35 మంది డిఎస్పీలుగా ప్రమోట్ అయ్యారు. అందరూ కూడా కమ్మ సామాజిక దానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అప్పటి గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. 35 మంది కమ్మ డిఎస్పీలు అని చెప్పి 35 మందికి ఒకేసారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే డిఎస్పీలుగా పదోన్నతి కల్పించింది చంద్రబాబు నాయుడు. ఆయన కమ్మోడే కాబట్టి కమ్మోడినే పక్కన పెట్టుకున్నాడు, అందరికీ వాళ్ళకే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఆరోపణ. తీరా ఎన్నికల్లో ఆ ఆరోపణలన్నీ చేసి గెలిచి ప్రజలను మొత్తానికి తిమ్మిని బమ్మి చేసి అన్నీ చేసి వాళ్ళని నమ్మించి, ఇంకా మాట్లాడితే వాళ్ళ భాషలోనే వెర్రి గొర్రెల్ని చేసి ప్రజల్ని ఒక్క ఛాన్స్ అంటూ ఆ రోజు అధికారంలోకి వచ్చి 2019-24 మధ్యకాలంలో అనేక సందర్భాల్లో వాళ్ళంతటా వాళ్లే బయట పెట్టుకున్నటువంటి నిజాలు ఏంటంటే 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నారు కదా, 35 మంది లిస్ట్ ఇవ్వండి అంటే అబ్బెబ్బే లేదు 35 మంది ఎక్కడున్నారు ఏంటి సంగతి అని చెప్పి చూస్తే వాళ్ళే అయ్యయ్యో అదేం లేదు, దాంట్లో కేవలం ఒక 3-4 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నిటికీ సంబంధించి ఆయన మన మైనారిటీ అందరూ ఉన్నారు, దాంట్లో కమ్మవాళ్ళు 2-3 ఉన్నారు అంతే అని చెప్పి కవర్ చేసుకున్నారు. మళ్ళీ లిస్టు బయటపెట్టి ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే సేమ్ టు సేమ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ఐఏఎస్ ఆఫీసర్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసినటువంటి ప్రస్తుత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి పెట్టుకున్నటువంటి దళాధిపతిట, ఏ దళానికి తెలియదు కానీ విజయ్ కుమార్ గారు, ఆయన నిన్న సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్కి ఇచ్చినటువంటి ఒక పాడ్కాస్ట్ అది రిలీజ్ అయిన తర్వాత అందులో చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, దానికి వైఎన్ఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మళ్ళీ నా పాడ్కాస్ట్లో నేను చాలా రీసెర్చ్ చేసి నేను అనాలిసిస్ చేస్తానంటే ఆయన రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేస్తే దాని మీద ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు దాన్ని ఆక్షేపించారు, ఇద్దరు ఎటు టర్న్ తీసుకున్నా ఏం చెప్పినా కానీ. అయితే పాడ్కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వైఎన్ఆర్ గారు పెద్ద రీసెర్చ్ చేయాల్సినట్టు పని లేదు, ఎందుకంటే ఆయన క్వశ్చన్స్ అడగడమే, దాని గురించి ఏమైనా మినిమం రీసెర్చ్ అనేది చేస్తారు, చేసి అడుగుతారు. అక్కడికి వచ్చినటువంటి ఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా, అది కూడా స్పోర్ట్స్ కోటాలో మొత్తం కమ్మోళ్ళకే ఇచ్చేశారు స్పోర్ట్స్ కోటాలో. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇవ్వడం కోసం మాత్రమే అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ చేసేసింది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంతా లోకేష్ కన్సర్న్లో జరుగుతోంది, అంటే విద్యాశాఖ వాళ్ళే చేసేది. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి మొత్తం కమ్మ సామాజిక వర్గం ట్యాగ్ ఇచ్చారు మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దళాధిపతి విజయ్ కుమార్. ఈయన ఐఏఎస్ ఎలా అయ్యాడు అసలు, ఇదే అనుమానం వస్తుంది చాలామందికి. ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి వీడియో, ఆ బిట్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి బిట్ కూడా ఆఖరికి నిన్న బాగా అవుట్రేజ్ వచ్చేసరికి వైఎన్ఆర్ డిలీట్ చేయాల్సి వచ్చింది. మిగతాది యాజ్ టీజ్గా ఉంచి, ఏది స్టీల్ ప్లాంట్లో మరణాలు లేదంటే అమరావతికి సంబంధించి వీటి మీద మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవి మాత్రమే దాంట్లో ఉంచి ఈ డిఎస్సికి సంబంధించింది లేపేశారు. అసలు అది ఎలా మాట్లాడడానికి వస్తుందో కనీసం వీళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉంటుందా? లిస్ట్ ఉంది చాలా క్లియర్గా, మొత్తం 383 పోస్టులు. దానికి టెట్టా ఇంకోటా ఏదైనా కానివ్వండి అర్హత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిందన్నారు, ఫైన్, అక్కడికి బాగానే ఉంది. ఉన్నటువంటి లిస్టు మొత్తం ఈ 383 పోస్టులో దాంట్లో బీసీలకు ఇచ్చింది 182, ఎస్సీలకి 112, ఎస్టీ 29, ఓసీకి ఇచ్చింది 43, అంటే ఓపెన్ కేటగిరీలో 43. అందులో రెడ్డి సామాజిక వర్గానికి 10 సీట్లు వచ్చాయి, అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి 16 సీట్లు వచ్చాయి. ఇక మిగిలింది 9 మంది కమ్మ సామాజిక వర్గానికి వచ్చాయి. అది కూడా అర్హతలతోటే వచ్చే తప్పితే ఎవడో వెళ్ళి ఏం చేసుకోలేదు. 383లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి టెట్ అనేది తీసేసి, ఎందుకంటే నా దగ్గరకు వచ్చారు, గతంలో నేను మాట్లాడున్నానని దీని మీద ఇవన్నీ చేయడం ఏమనుకోవాలి? సేమ్ ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ఇప్పుడు ఈయన కూడా విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు నియామక ప్రక్రియ అనే దాంట్లో లోపాలు ఉన్నాయా, తీయండి, ఈచ్ పాయింట్ బయటికి తీయండి. ఏమన్నా అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టలేదు కాబట్టి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి మొన్న అజయ్ జైన్ సైతం మీకు ఉన్నాయి, ఎవరిని ఉంటే తీసుకురండి అయ్యా, మీ మాటలు నాతో చెప్పించాలని చూడకండి, ఎక్కడ ఏం జరిగిందని చెప్పండి నాకు కావాలంటే. ఇదిగో మొత్తం అంతా మా వాళ్ళు కూర్చుని టీం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇంతమందికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ఉంది, ఏ క్రైటీరియాలో వచ్చింది అనేది ఉంది, రిజర్వేషన్ ఏ బేసిస్ మీద వచ్చేది అనేది ఉంది, చాలా క్లియర్గా
ట్రాన్స్పరెంట్గా ఉంది, ఇందులో ఏమున్నాయి లోపాలంటే లేదు మాకు మొత్తం అంతా లోపమే, మీరున్నారు కాబట్టే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టే ఏది జరిగినా అది లోపమే అనేటువంటి ఒక జాడ్యంతో ఉన్నారు వీళ్ళందరూ. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి కమ్మ డిఎస్పీ లాగా ఇప్పుడు కమ్మ డిఎస్సి ఇది కమ్మాళ్ళ గురించే చేశారంటూ మాట్లాడడం, ఇది సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడం కాదా, కించపరచడం కాదా? ఇప్పుడు దళిత క్రిస్టియన్లు అని మాట్లాడుతున్నటువంటి విజయ్ కుమార్ గారు ఎస్సీ కమ్యూనిటీ కదా, వాళ్ళ గురించే పోట్లాడుతున్నామని చెప్పి అన్నారు కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది, వాళ్ళకి రక్షణగా ఎవరు వారి కులం పేరుతోటో ఇంకో దానితోటో వాళ్ళని దూషించకూడదు, వివక్షకు గురి చేయకూడదు అని. ఆ వివక్షకు గురి చేస్తే దాని నుంచి ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటిదే కదా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. మరి ఇప్పుడు ఈయన ఒక సామాజిక వర్గాన్ని, ఇప్పుడు ఆయన సామాజిక వర్గం పేరుతో ఎవరన్నా దూషించినా ఏం చేసినా కేసు ఉంటుంది. మరి ఆయన మాత్రం ఆ రక్షణలో ఉండి మిగతా సామాజిక వర్గాలని కించపరిచేలా ఈ విధంగా ఆయన మాట్లాడొచ్చా? దట్టు ఆయన ఏమీ చదువుకోకుండా వ్యక్తి కాదు, ఐఏఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకి విజ్ఞత అనేది ఉండదా? సామాజిక వర్గం పేరుతోటి ఇలా మాట్లాడడమేనా? ఈయన గతంలో ఏం మాట్లాడారు అన్నటువంటి వీడియోలు కూడా ఈ మధ్య బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన్ని దేవుడే ఎంచుకున్నాడు, ప్రజలుగా ఎంచుకున్నాడు, దేవుడే ఎంచుకున్నాడు, దేవుని కృప చాలా ఉంది అంటూ ప్రభుత్వ సభల్లో ప్రీచింగ్ చేసినటువంటి ఘనత ఇప్పుడు వచ్చి ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతారు? లెక్కలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం లెక్కలు చెప్పింది. అక్కడ చెప్పినా కూడా ఈ మాట్లాడడం అంటే ఏం చెప్పాలి? ఎంతమందికి ఇచ్చారు? కమ్మోళ్ళకి ఉంది కదా 9 మందికి వచ్చారు, కాపులు 16 మంది, రెడ్లు 10 మంది, ఓసీకి వచ్చినటువంటి దాంట్లో మిగతా వాళ్ళకి క్వాలిఫికేషన్ రాలేదు. ఈ లెక్కలు ముందు చూసుకోవాలి కదా. చూసుకోకుండా నా ఇష్టం నేను మాట్లాడేస్తా, నేను చేసేస్తా అంటే సో ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇదేదో ఊరికే వదిలేసేటువంటిది కాదు. గతంలో కూడా ఇలాంటిదే తప్పుడు ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసే ఆ రోజు కూడా అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటిది, అమరావతిలో కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుందంటూ మళ్ళీ లేనటువంటి లెక్కలు, పొంతన లేనటువంటి లెక్కలని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. హైరేజ్ అంటే ఇదైపోతుంది, అక్కడ అమరావతి అంతా కూడా కేవలం జస్ట్ బోగస్ లాగే, ఇలాంటి మాటలు మాట్లాడటం. స్పోర్ట్స్ కోటా మొత్తం ఒకే కులానికి కట్టబెట్టేశారు, ఇందులో భారీ స్కామ్ జరిగిపోయింది. తీయండి స్కామ్ ఏం జరిగింది అనేది బయట పెట్టండి. లెక్కలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. 180 మొత్తం 381 పోస్టులకు గాను ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నవి 42, మిగతా అన్నీ కూడా మిగతా సామాజిక వర్గాలకు పెట్టేసినవి. వీళ్ళందరూ ఐఏఎస్ కాదు, జగన్మోహన్ రెడ్డి సర్వీస్, ఆల్ ఇండియన్ సర్వీసెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి సర్వీస్ బ్యాచ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడేవాళ్ళు. అలాంటి కోపం వస్తుంది వాళ్ళకి. మేము ప్రజల కోసం పనిచేసామంటారు, కానీ ప్రజల కోసం పనిచేయలేదు, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా ఈ ఒక పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆయన ఇంకొక సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన క్షమాపణ చెప్పాలి. అట్ ద సేమ్ టైం దానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనేది మరి ప్రభుత్వం చూసుకొని, ఇగో వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు, ఇది రాజద్రోహం అంటే, ప్రభుత్వాన్ని అనిశ్చితిపరచడానికి ఇది రాజద్రోహం అంటే, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇలాంటి వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు, ప్రజల్లోకి వచ్చి మా గళాన్ని వినిపించేస్తాం, ఇచ్చేస్తాం, మార్పు తెచ్చేస్తూ ఉంటారు. ఏం తెచ్చేది మార్పు? ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు మాటలతోటి. అట్లీస్ట్ అప్పుడన్నా వైఎన్ఆర్ గారు అప్పుడే ఆపి అడిగారట, మీకు ఏం తెలుసు అసలు దీంట్లో ఎలా ఇచ్చారో అని అడిగారట, మంచిదే. కానీ దాని మీద డీటెయిల్గా ఇంకా ఆధారాలన్నీ ఇప్పుడే బయట పెట్టండి అని ఉండాల్సింది. ఎవరు మాట్లాడారు మీతోటి, ఎంతమందికి వచ్చాయి అనేది. ఆ వీడియో తొలగించేశారు, ఆయన తప్పును ఆయన సరిదిద్దుకున్నారు అక్కడికి. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఏంటంటే ఆయన ఏదో పెద్ద మేధావి, ఆయనతో నేను ప్రతి 2 నెలలకు ఒకసారి నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటాను, ఆయన నాలెడ్జ్ అనేది చాలా అపారమైంది, ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇవి ఇవ్వక్కర్లేదు ఆయన మాట్లాడినటువంటి మాటలకి. ఒక చిన్న జర్నలిస్ట్గా పెద్ద జర్నలిస్ట్ గారికి నా చిన్నపాటి విజ్ఞప్తి. సో ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పాం, ఇంక వారు ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.